నెక్స్ట్ ఇగో డిస్కంలకు షాక్. 42,000 కోట్లకు చేరిన విద్యుత్ బిల్లు బకాయిలట. ఇవన్నీ 50,000కు పైగా చెల్లించని వినియోగదారులవే. నీవో నావో ఇంకెవరో ఉండవు. ఊర్లల్లో మీరు చూడండి, కరెంటు బిల్లు కట్టకపోతే ఆ లైన్ మెనో హెల్పరో వచ్చి నడి మిట్ట మధ్యాహ్నమో లేకపోతే రాత్రి వచ్చి టక్ అని కరెంట్ కట్ చేస్తాం. మళ్ళీ అందరు చూస్తుంటే మళ్ళీ దాని గురించి 10 మంది చూడాలి, ఏడు 120 రూపాయలు కరెంట్ బిల్లు కట్టలేదు రేడు అని ఇజ్జత్ పోవాలి. ఆ రకంగా జనాలు గనక బిల్లులు కట్టకపోతే ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, 50,000కు పైన ఎవరికి వస్తుంది కరెంటు బిల్లు? సంపాదించే వాళ్ళకి వస్తుంది. అంటే బాగా సంపాదించే వాళ్ళకి, పరిశ్రమలకు, వాళ్ళకు వీళ్ళకు వస్తుంది. అవి మొత్తం పెండింగే ఉన్నాయట. అట్లా ఎన్ని ఉన్నాయి? 42,000 crores ఉన్నాయట. ఇక డిస్కంలు నష్టపోయినాయి, డిపార్ట్మెంట్ నాశనం అయిందంటే ఎందుకు కాదు? కరెంటు బిల్లులు చెల్లించని వినియోగదారుల సంఖ్య, వారు చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరుగుతున్నదట. దీంతో డిస్కంలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. గత సెప్టెంబర్ ఆఖరు నాటికి రాష్ట్రంలోని 2 డిస్కంలకి కలిపి, 2 డిస్కంలు అంటే టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ ఎస్పీడీసీఎల్, సదరన్ అండ్ నార్థన్. గత సెప్టెంబర్ ఆఖరు నాటికి రాష్ట్రంలోని 2 డిస్కంలకు కలిపి 42,155 కోట్ల బిల్లులు ఎగవేసినట్టుగా తేలింది. వీటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు 24,186 కోట్లు, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర డిస్కంకి టీఎస్ ఎన్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్కు 17,968 కోట్లు వినియోగదారుల నుంచి రావాల్సి ఉన్నది. ఇది బిల్లు బకాయిలు 50,000కు పైగా చెల్లించని వారి నుంచి రావాల్సిన సొమ్ముగా 2 డిస్కంలు తేల్చినాయి. గత 6 నెలల్లో ఇలా బిల్లు కట్టని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు దక్షిణ డిస్కం పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 32,346 కనెక్షన్ల నుంచి 20,463 కోట్లు రావాలి. కానీ 6 నెలల కాలంలో, అంటే 2025 సెప్టెంబర్ ఆఖరు నాటికే ఈ కనెక్షన్ల సంఖ్య 57,324కి, వీటి నుంచి రావాల్సిన సొమ్ము 24,186 కోట్లకు ఎగబాకింది. జిహెచ్ఎంసీ పరిధిలో బిల్లులు కట్టని పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఈ డిస్కంకు రావాల్సిన మొత్తం 24,186 కోట్లట. హైటెన్షన్ కనెక్షన్ల నుంచి రావాల్సినవే 23,114 కోట్లట. మరి ఏం చేస్తున్నారండి అధికారులు? ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశ్రమలు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు, లాభపడుతున్నారు, బిల్లులు కడతలేరు. కొన్ని పరిశ్రమలు మూతపడడంతో వాటికి సరఫరా ఆపేసిన బిల్లు మాత్రం కట్టలేదట. నష్టాలతో మూతబడినందున బిల్లుల బకాయిలు కట్టలేమంటూ కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు కోర్టుకెళ్తున్నాయట. పరిశ్రమలే కాకుండా ఇండ్లు, కొన్ని టౌన్షిప్లు, కమ్యూనిటీ కాలనీల నుంచి కూడా భారీగా బకాయిలు పేరుకుపోయినాయి. వ్యక్తిగత ఇండ్ల కనెక్షన్ల వినియోగదారులు 2,496 మంది 24 కోట్లు చెల్లించలేదట. 6 టౌన్షిప్లు, కమ్యూనిటీ కాలనీల నుంచి 1,65,00,000 రావాల్సి ఉన్నది. వీధి దీపాలకు, ఎత్తిపోతల పథకాలకు సైతం బిల్లులు భారీగా రావాల్సి ఉన్నది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 5,334 కోట్లు, పెద్దపల్లిలో 4,123 కోట్లు, జయశంకర్ జిల్లాలో 2,682 కోట్లు, నిజామాబాద్లో 1,468 కోట్లు, హన్మకొండలో 1,115 కోట్లు చెల్లించలేదని తేలిందట. సో ఇట్లా బిల్లులు కడతలేరట. ఇది కట్టందంతా కూడా సామాన్యులు ఎవరు లేరు, ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మినహాయింపులే ఉంటాయి. ఇదొక భాగం అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి గత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ యాదాద్రి కట్టిండు, అదో పెద్ద వైట్ ఎలిఫెంట్. ఇక్కడ భద్రాద్రి కట్టిండు, అదో పెద్ద వైట్ ఎలిఫెంట్. 1,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇక డిస్కంలో నష్టపోకపోతే ఏమవుతాయి? మరి దాన్ని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని సార్ట్అవుట్ చేయాలి కదా. మరి పైసలు ఎక్కడ పోయినాయి, ఏమైంది, తిన్నోడెవడు, ఆ తిన్న పైసలు ఎక్కడ ఖర్చు పెట్టిండు, దాన్ని ఏమైనా రికవరీ చేయగలుగుతామా? అసలు ఆ సోయలేదు కదా కనీసం. 99% నొక్కేసిరట. 1% రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లింపు. అయినా డీడ్ పత్రాలపైన తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల సంతకాలు ఉన్నాయట. అంటే తహసీల్దార్ సంతకం ఉందట, సబ్ రిజిస్ట్రార్ సంతకం ఉందట. పోర్టల్కు కన్నమేసిన వ్యవహారంలో వెలుగులోకి కొత్త అంశాలు. ఇగో రిజిస్ట్రేషన్ ఛార్జీలను రైతులు ఆన్లైన్ సెంటర్లో చెల్లించిన తర్వాత ఆ వివరాలన్నీ ఆ డీడ్ పైన ప్రచురితం అవుతాయి, అంటే ప్రింట్ అవుతాయి. చెల్లించినవి ఈ చలానా పే ఆర్డర్ నెంబర్ సహా అందులో ఉంటాయట. మరి దాని మీద అందరి సంతకాలు కూడా ఉన్నాయట అధికారులు. మరి ఎట్లున్నాయి అంటే పెట్టుపడేసినారు అంతే సింపుల్గా, ఓకే అని. ఇక్కడ 99% వీళ్ళ పర్సనల్ అకౌంట్లకు పోయినట్టు పైసలు. ఇదేంది? ధరణి భూభారతి పోర్టల్లో ఉన్న అక్రమ లొసుగులని ఆసరాగా చేసుకొని ఇంకొక మాల్వేర్ని ఎంటర్ చేసి
దాని ద్వారా వీళ్ళు డబ్బులని కాజేసారు. ఇట్లా దగ్గర దగ్గర వీళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 48 కోట్ల రూపాయలు మెక్కిరు, వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. సాగు భూముల